గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను. మా ప్రిన్సిపల్ వల్ల మాకు చాలా ఇబ్బందులు జరుగుతుంది. ఆమె మమ్మల్ని చాలా హరాస్మెంట్ చేస్తుంది. అటెండెన్స్ ప్రాపర్గా లేదు. అటెండెన్స్లో చాలా అన్ఫేర్ జరుగుతుంది. వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడే అటెండెన్స్ వేస్తున్నారు. మధ్యాహ్నం కావాలంటే మధ్యాహ్నం వేస్తున్నారు, పొద్దున్న కావాలంటే పొద్దున్న అటెండెన్స్ వేస్తున్నారు. ప్రాపర్ కాలేజ్ టైమింగ్స్ లేదు. సర్క్యులర్ అనేది ఇచ్చేదే లేదు. ఇప్పుడు ఒక టూర్ కూడా తీసుకుని పోయారు ఫీల్డ్ ట్రిప్కి. అందుకు ముందు రోజే చెప్పలేదు. వాళ్ళు వచ్చారు, ఫీల్డ్ ట్రిప్ అన్నారు, అమ్మాయిలు తడుకుని పోయినారు. అమ్మాయిలు అయితే ఫ్రీ బస్సులో వాళ్ళు వెళ్ళిపోతారు. అబ్బాయిలు మేము ముందే ఛార్జీలు తెచ్చుకోవాలి కదా, లంచ్కి తెచ్చుకోవాలి, బస్సులు తెచ్చుకోవాలి. సర్క్యులర్ ఏమీ లేదు. మిడ్ ఎగ్జామ్స్ అనేది ఒక షెడ్యూల్గా పెట్టాలి, కానీ మిడ్ ఎగ్జామ్ షెడ్యూల్గా పెట్టలేదు. వాళ్ళకు మీరు నా దగ్గర చెప్తే పెడతానని చెప్తున్నారు. మిడ్ ఎగ్జామ్ నేను వెళ్ళి అడిగాను మేడంని. 5 సార్లు దాకా వెళ్ళి అడిగాను, కానీ బాబు రాస్తా ఉండు అన్నారు. ఆఖరికి ఇంటర్నల్ మార్కులో బాబు నువ్వు ఎగ్జామే రాయలేదు, నీకు ఇంటర్నల్ మార్క్ వేయను అంటున్నారు. స్కాలర్షిప్ ఎవరిని ప్రమోట్ చేయలేదు. లంచ్ బ్రేక్ వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అనుకూలంగా వాళ్ళకి ఏది కన్వీనియన్స్ దానికి లంచ్ బ్రేక్ చాలా తగ్గించారు. అండ్ బీకామ్ పరిస్థితి వస్తే 2 సార్ని తీసేశారు. 2 సార్ని వాళ్ళకి క్లాసులే జరిగేది. వారు ఏం ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం మా ప్రిన్సిపల్ మేడం వల్ల. అందుకని ఎవరెవరితో చెప్పాము, గ్రీవెన్స్ పోర్టల్ పెట్టాము. కాలేజ్లో చదువుతున్నాము, సెకండ్ ఇయర్గా. మాకు ప్రిన్సిపల్గా ప్రాబ్లంగా ఉంది. ప్రిన్సిపల్ వల్ల మేము రోజు కాలేజీకి వచ్చినా కాలేజీకి రానంటున్నామని చెప్తున్నారు. ఒక గర్ల్స్ అని చూడకుండా కొంచెం తప్పుగా మాట్లాడుతున్నారు. లేటుగా వచ్చినా ఎవరితో తిరిగేసి వస్తున్నావు, ఎవరితో పడుకునే అలా వస్తున్నామని మాట్లాడుతున్నారు. మాకు బస్సు కొంచెం లేట్ అయినా కానీ అయినా కాలేజీకి వస్తాము. ఇలా స్టూడెంట్స్ అని చూడకుండా, ఒక ఆడపిల్లని చూడకుండా అందరూ ముందర అలా మాట్లాడుతున్నారు. దీంట్లో వచ్చి మమ్మల్ని కొంచెం టార్గెట్ చేస్తున్నారు. ఎగ్జామ్ ఫీజు కట్టించుకొని అంటున్నారు. మేము ఎగ్జామ్ ఫీజు కట్టేదానికి వెళ్తే కానీ ఆమె వచ్చి నేను కట్టించుకోను, నువ్వు నాకు మర్యాద ఇవ్వను అంటున్నావు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వంతా రాయాల్సిన అవసరం లేదు ఎగ్జాము అలా అని చెప్పి నన్ను టార్గెట్ చేస్తున్నారు. మేము ఏదైనా అడిగినాం కానీ బయటికి తరిమేస్తున్నారు. స్టాఫ్ రూమ్లోనే రాని అంటున్నారు. స్టూడెంట్స్గా మేము చాలా బాధపడుతున్నాం మా వల్ల. ప్రతి ఇయర్లో ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే, ప్రాబ్లం అనే బదులు దాన్ని హెరాస్మెంట్ అని చెప్పి ఇప్పుడు మా కాలేజ్ టైమింగ్ నుంచి స్టార్ట్ చేసామంటే అన్ని పర్టికులర్ డిగ్రీ కాలేజీలో వచ్చి 10 to 5కి డిగ్రీ కాలేజెస్ ఉంటాయి. ఆమె బస్సు అనుకూలంగా ఆమె వచ్చే అనుకూలంగా 9:30 to 4 వరకు కాలేజ్ ఉంటుంది. దీంట్లో లంచ్ బ్రేక్ వచ్చేసి మేము ఎన్నంకండికి నుంచి రావాలంటే దాదాపు ఒక 2 కిలోమీటర్ ఉంటుంది సత్యవేడి. ఆ 2 కిలోమీటర్ నుంచి మేము లంచ్ తీసుకోవాలన్నా కూడా మాకు పోయేదానికి 15 minutes 20 minutes పడుతుంది. హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్లో మేము పోయి కన్సిడర్ చేసాం, అడిగాం మరి మాకు లంచ్ బ్రేక్ అంటే నేను చెప్పినట్టే మీరు వచ్చి కాలేజీలో ఉండాలి, ఏమైనా ఎక్కువ మాట్లాడినామంటే నువ్వు ఆ రోజు కాలేజీకి రాపాక అని చెప్పి ఇది చెప్తున్నాం. ఇంకా మేము ఏం ఫేస్ చేస్తున్నామంటే ఇప్పుడు మాకు వచ్చి అటెండెన్స్ పరంగా ఇప్పుడు మాకు మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు మాకు కాలేజ్ ఫస్ట్ హాఫ్ డే జరుగుతుంది. హాఫ్ డేలో మాకు సారులు ఏం చేస్తారంటే 11:30కి బ్రేక్ కన్సిడర్ చేస్తారు. బ్రేక్ అంటే వాష్రూమ్ వెళ్ళేది, ఏమైనా వెళ్ళాలంటే మాకు వాష్రూమ్కి పంపిస్తారు. ఆ టైంలో ఆమె వచ్చి కూర్చొని ఇప్పుడు క్లాస్లో ఎవరు లేకపోతే అందరికీ ఆబ్సెంట్ చేస్తుంది. ఆ ఒక్క పీరియడ్ పెట్టుకొని ఫుల్ డే ఆబ్సెంట్ చేస్తుంది. బీకామ్ వాళ్ళకి అన్ని గ్రూపులు కట్టే ఆమె వచ్చి కూర్చున్నప్పుడు ఒకడు ఉన్నాడంటే వాడికి మాత్రం అటెండెన్స్ వేస్తుంది. ఇప్పుడు వాష్రూమ్ వెళ్ళామంటే అందరికీ ఆబ్సెంట్ చేస్తుంది. ఈ మరి అటెండెన్స్లో మేము చేస్తున్నాం. ఈ మరి అటెండెన్స్ తగ్గిన వల్ల మాకేం చేస్తుంటే స్కాలర్షిప్ ఇప్పటివరకు ఎవరికి స్కాలర్షిప్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు మేడం అంటే నువ్వు ప్రిన్సిపలా నేను ప్రిన్సిపలా అని చెప్పి మాకు ఇంకొకటి యాడ్ అవుతుంది. ఇప్పుడు మేము ఎవరిదన్నా ఇప్పుడు సిపిఎం అమ్మారు ఎవరినైనా వచ్చి మాట్లాడిస్తుంటే నువ్వు ఎవరి దగ్గర ఎగ్జామ్ రాయిస్తుంది. ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ వచ్చి ఒక షెడ్యూల్గా జరుగుతుంది. ఆ షెడ్యూల్ ఏమంటే ఇప్పుడు మేము సార్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఎగ్జామ్. కామర్స్ అంటే కామర్స్, అకౌంట్స్ అంటే అకౌంట్స్. మరి అకౌంట్స్ ఇచ్చినాము మేము వాళ్ళ దగ్గరే పోయేసి సార్ వాళ్ళు ఇంపార్టెంట్ చెప్తే మేము రాయాలి. ఈ ప్రిన్సిపల్ మేడం వచ్చేసి నేను చెప్పిందే మీరు చేయాలి. అకౌంట్స్లో కూడా ఇప్పుడు మీకు టేబుల్ ఉంటుంది. అకౌంట్స్లో ఇప్పుడు పర్టికులర్స్ అమౌంట్ అని ఆ అమౌంట్స్ కూడా నేను చెప్పాలంట ఈ అమౌంట్ ఎట్ట వచ్చిందని. అది ఎట్ట కామర్స్ వాళ్ళు ఒక పర్టికులర్స్ని ఎట్ట చెప్పగలుగుతారు. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్గా రాయండి అని చెప్తుంది. ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ ఎట్ట రాయాలంటే ఆమె రూమ్లో 2 కూర్చోవాలంట. ఇప్పుడు మేము మిడ్ ఎగ్జామ్ రాయాలి మేడం చెప్తే నేను వచ్చి అడిగినప్పుడు నువ్వు రాయాలి, నువ్వు అడిగినప్పుడు నేను రాయిపించుకోను, నాకు వర్క్ ఉందని చెప్పి వెళ్తే అది కూడా 12:30 లోపలే రాయాలంట. 12:30కి ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదే కాకుండా ఇప్పుడు మాకు 9th డేట్కి December 9th సెమ్ స్టార్ట్ అవుతుంది. మా సార్ వాళ్ళని 2.5 months ముందు తీసేసింది ఆమె పర్సనల్ ప్రాబ్లం వల్ల. మిమ్మల్ని ఇప్పుడు సార్ వాళ్ళు లెసన్ చెప్తున్నారా లేదని ఎవరిని అడగాల?
స్టూడెంట్స్ని అడగాల. ఇప్పుడు మమ్మల్ని ఏం అడగలేదు, ఎందుకు తీసేసినారు మేడం అని అడిగితే ఈ మరి మీ సార్ వాళ్ళు మీకు చదువు చెప్పలేదంటే స్టూడెంట్స్ని వచ్చి అడగాల. స్టూడెంట్స్ని ఏం అడగకుండా తీసేసింది. ఇప్పుడు మాకు 2.5 months ఒక కంప్యూటర్స్ అకౌంట్స్ ఇద్దరికి వచ్చి 2 సబ్జెక్టు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 2.5 months క్లాసులు జరగలేదు. ఇప్పుడు 9th మాకు ఎగ్జామ్ సెమ్ స్టార్ట్ అవుతుంది, మేము ఏం రాయాలో మాకు అర్థం కావట్లేదు. దీని గురించి మేము ఏం వచ్చాము, కోర్టుకు వచ్చాము, జడ్జి దగ్గర మాట్లాడినాము, కంప్లైంట్ రైజ్ చేసాము. దీని యాక్షన్ మీరు తీసుకుంటారని మీడియా వాళ్ళని కోరుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.